మెట్రో నగరాల్లో డబ్బుంటే భోగం, డబ్బు లేకపోతే ఒక రోగం. చాలామంది ఆడపిల్లలు అక్కడ ఉద్యోగం చేయడానికో చదువుకోవడానికో వెళ్ళి పక్కదోవ ఎందుకు పడుతున్నారు? అబ్బాయిలు ఎందుకు పక్కదోవ పడుతున్నారు అంటే కారణం అదే, డబ్బు మజా. డబ్బులు ఉంటే కనుక లగ్జూరియస్ హౌసెస్ దొరుకుతాయి, అలాగే లగ్జరీ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఇంటికి వచ్చి వండి పెట్టేవాళ్ళు ఉంటారు, వండినే తెచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో మసాజులు చేయించుకోవడాల దగ్గర నుంచి అన్నీ. ఇప్పుడు బెంగళూరులో ప్రస్తుతం పరిస్థితి ఏంటయ్యా అంటే చేతులు కడగడానికి మనుషులను పెడుతున్నారట హోటళ్ళలో. అంటే ఆ రాయల్టీ ఫీల్ ఉండేది. ఇప్పుడు మనకి ఉంటాయి, మనకి అదేమంటారు, బౌల్ ఒకటి పెట్టి దాంట్లో చేయగడుక్కోవడానికి ఏర్పాటు చేస్తారు. కొంచెం పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళినటువంటి సందర్భంలో అది ఉంటుంది. కానీ అక్కడ చెయ్య కూడా కడగడానికి ఒక మనిషిని పెడుతున్నారట, ఏళ్లలోతో సహా అన్నీ జాగ్రత్తగా కడుగుతారట. ఇలాంటివి అలవాటైతే మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఇప్పటికే వండటం మానేశారు, చాలా వరకు రోడ్ల మీద తినటం బిగించేశారు. ఇప్పటికే చివరికి మనుషులు లేకపోతే అంట్లు తోముకోవడం మానేస్తున్నారు, పని మనుషులు కావాల్సి వస్తుంది, లేకపోతే మిషన్లు కావాల్సి వస్తుంది. బట్టలు తుక్కోవడం మానేసి మిషన్లకి అయ్యారు. పోనీ అది మంచి మెటీరియల్ వచ్చినప్పుడు తప్పేం, మళ్ళీ ఆ బట్టలు ఆరేయడానికి పని మనుషులు కావాల్సి వస్తుంది. క్రమంగా మన మీద మనం ఆధారపడడం మానేసి ఎవరో లేకపోతే బ్రతకలేని స్థాయికి తెచ్చుకుని జరుగుతున్నది ఏంటంటే, ఇవాళ నువ్వు ₹1,00,000 సంపాదించిన స్విగ్గీలు, జొమాటోలు అంటే రెస్టారెంట్ల కోసం, అట్లాగే ఈ హోటళ్ళ కోసం, ఈ పని మనుషుల కోసం, లేకపోతే ఇట్లాంటి మసాజుల కోసం, ఇట్లాగా ఈ అదనపు పనులు చేసే వాళ్ళ కోసమే తగలేసేస్తున్నావు. ఇంకా నువ్వేం దాచుకుంటున్నావు? నువ్వు కష్టపడ్డటువంటి దాంట్లో మన తాత ముత్తాతలు ₹1,00,000 సంపాదిస్తే 10,000 ఖర్చు పెట్టి 90,000 దాచారు కాబట్టి మనం ఇవాళ ఏదో ఒక స్టేజ్లో ఉన్నాం అనుకోవచ్చు. నా బోటి వాళ్ళకంటే అది కూడా కుదరలేదనుకోండి, కానీ ఇవాళ సంపాదించుకునేటట్టు. కానీ ఇప్పుడు సంపాదించింది మొత్తం తీసుకెళ్ళి తగలేసుకుంటే, అప్పులు చేసుకుంటుంటే ఈ లగ్జరీ కోసం అవసరమా? మెట్రో నగరాల్లో ఉండేటటువంటి యువతరం ఆలోచించాల్సిన సందర్భం.